మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులు నిరసన చేపట్టారు. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాన్ని నిలిపివేశారు. ప్రభుత్వం క్వింటాకు 20,000 చొప్పున కొనాలని సూచించినా వ్యాపారులు మాత్రం 16,000కే కొనుగోలు చేస్తున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 10-11 క్లస్టర్ల పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన 300కు పైగా బేళ్లకు ఆశించిన ధర లభించకపోవడంతో వేలం ప్రక్రియను నిలిపివేశారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. దాదాపుగా 40-50 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాము. ఈరోజు కనీసం బ్యానికి 2 క్వింటాలు కూడా అమ్మలేదు. ఇది 4వ కస్టడీ జరుగుతుంది. ఆ కొన్నది కూడా 18,000 19,000తోనే కొన్నది. ఆ 4 వేలు కూడా వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారస్తులు, ఈ గవర్నమెంట్ వాళ్ళు అందరూ దోపిడీదారులుగా తయారయ్యారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని 20,000 తగ్గకుండా పైన 25,000 మధ్యలో రైతుకు గిట్టుబాటు ధర ఉంటే అక్కడికన్నా ఏమన్నా లాసు బూడే అవకాశం ఉంటుంది. ఇంకా మరీ తగ్గించి కొంటే ఈ రైతులు అనేవాళ్ళు కోలుకోలేరు. దాదాపుగా 40-50 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాము. ఈరోజు 16,000కు కూడా కొనటం లేదు. గవర్నమెంట్ వాళ్ళు 20,000 పెట్టమని చెప్పారు. మాకు ఇప్పుడు బాధ కలుగుతుంది. 3 క్లస్టర్లలో కూడా ఒక క్లస్టర్లో ఒక చెక్కు కూడా అమ్ముకోలేదు. మేము కూలోళ్ళు, బ్యార్ని మందుల కొట్ల వాళ్ళు వీళ్ళందరూ బాగా ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. మాకు ఇంటికాడ ఆత్మహత్య తప్ప ఇంకేం ఇబ్బంది లేదు. జరుగుతుంది, బాగా ఒత్తిడి జరుగుతుంది. కూలీల వల్ల మందుల కొట్లకు వీటన్నిటికి డబ్బులు లేక మాకు ఇది బాగా చాలా బాధగా ఉంది. ఒక బేలు తీసుకుపోవాలంటే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. రిటర్న్ తీసుకుపోవాలంటే మా చేత కావడం లేదు. గూడెం అయితే సార్ వాళ్ళు ఇవ్వమంటారు. ఇక్కడ మాకు బాధగా ఉంది. బాగా మాకు ఆత్మహత్యకు ఇబ్బందిగా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు